నమస్తే అందరికీ. మా రైట్ టైమ్స్ వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు. అయితే ఈ భోగి పండగ అనంటే ఏదో చలిమంటలు వేసుకోవడము, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని చుట్టూ కూర్చోవడం, నాకు కర్రలు తెచ్చి పేర్చడం అది కాదు. భోగంటే జనరల్గా కూడా మన సనాతన సంప్రదాయం ఏ పండుగని ఎలా చేసుకోవాలో మనకి ఎప్పుడు చెప్తూనే ఉంది. భోగి ఏ పండుగ అయినా చూసుకుంటే ఆ పండుగకు ఒక తిథి ఉంటుంది, ఆ తిథితో మొదలవుతూ ఉంటుంది పండుగ. కానీ భోగి పండుగని చూసుకుంటే భోగి పండుగకి తిథితో ఏ సంబంధము లేకుండా తిథి లేనటువంటి పండుగ ఏది అంటే భోగి ఒక్కటే. ఎందుకు అనంటే ఇది దక్షిణాయన పుణ్యకాలం పూర్తయ్యే సమయంలో భోగి పండుగ మొదలవుతుంది. అసలు ఈ దక్షిణాయన పుణ్యకాలం ఏంటి అనంటే భగవంతుడికి ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఆయన మెలకుగా ఉంటాడు, దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా యోగ నిద్రలో ఉంటారు. ఇప్పుడు భగవంతుడు ఎవరైనా మెలకుగా ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం, కానీ పడుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడలేం కదా. స్వామి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఆయన్ని పదే పదే ఇబ్బంది పెట్టడం అది సృష్టికే విరుద్ధం. కాబట్టి ఏం చేస్తామంటే ఈ దక్షిణాయన పుణ్యకాలాన్ని అంతటినీ కూడా మనం ఉపాసనా కాలంగా చెప్పుకుంటాం. ఉపాసన అంటే మేము ఉపవాసం ఉన్నామండి, ఇదే ఉపాసన కాదు. ఉప అంటే దగ్గరగా ఉండటం, ఆసన అంటే కూర్చోడు. భగవంతుడి దగ్గర కూర్చోవడం అంటే మళ్ళీ లేదండి మేము 24 గంటలు పూజ గదిలోనే కూర్చుంటాము. 24 గంటలు పూజ గదిలో కూర్చుని మన మనస్సుని 10 దిక్కులకి పంపిస్తే ఎటువంటి ఉపయోగము లేదు. అయితే అందుకే కబీర్ గారు చెప్తారు, హాత్ మే కర్మాలా ఫిరై జీ ఫిరై ముఖ మాహి మనువాన్తో 10 దిశే ఫిరై ఏతో సుమిరన్ నాహి అంటారు కబీర్ గారు. అలా మనం భగవంతుడి దగ్గర కూర్చోవడము అంటే మన శరీరం వెళ్ళి కూర్చోవడం కాదు, ఈ జీవుడు కూర్చోవాలి ఆయన దగ్గర. ఈ మనస్సు ఆయన మీద కేంద్రీకరించిపోతూ ఉండాలి. దీన్ని ఉపాసన అంటారు. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలం మొత్తం ఉపాసనా భాగం. అందుకనే చూడండి, మనం వినాయక చవితి మొదలు పెట్టుకుంటే తిరిగి భోగి కళ్యాణం వరకు కూడా అన్ని వ్రతాలు, పూజలు, నోములు, కార్తీక సోమవారాలు, కార్తీక మాసం అంతా నోములు, దీపారాధనలు ఇలా చేస్తూ ఉంటాం. అలాగే గణేష చతుర్థిని తీసుకొని మొత్తం అన్నీ కూడా మనకి అలాగే ఉపాసనా పర్వాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుడికి దీపారాధనలు చేయడం, వ్రతాలు చేయడం, కార్తీక పౌర్ణమి కేదారేశ్వర నోమం చేస్తారు, శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించడం, వెత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసం మొదలవుతూనే గడపని మనం మహాలక్ష్మితో సమానంగా భావన చేస్తాం. దీపం మహాలక్ష్మికి చిహ్నం కాబట్టి దీపం సాయంత్రం 6 అయ్యేటప్పటికి, సంధ్యా సమయం అయ్యేటప్పటికంట ఆ దీపలక్ష్మిని మనం ఆహ్వానం చేస్తూ 2 దీపాలు వెలిగించి గడపకు అటు ఇటు పెట్టి పుష్పాలుంచి నమస్కారం చేసుకోవడం, ఇవన్నీ మన సనాతన సంప్రదాయం మనకి నేర్పిస్తూ ఉంది. అయితే ఈ భోగి ఏంటి? భోగి అని అంటే అది ధనుర్మాసం ప్రారంభం అవుతుంది, నెలగంట అంటారు దాన్ని. దీంట్లో మించు డిసెంబర్ 15, 16 ప్రాంతాల్లో ఈ నెలగంటను మొదలు పెడతారు. ఈ నెలగంటను మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా తిరిగి భోగి దక్షిణాయన పుణ్యకాలం పూర్తయ్యేంత వరకు కూడాను ఈ ధనుర్మాసం అంతా దానాలు చేయటం, వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇంకేదైనా దానం చేస్తూ ఉండడం, వీలైనంత వరకు తోటి జీవులకు సహాయం చేస్తూ ఉండడం లాంటి కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ భోగి ఎందుకు చేస్తాము ఏంటి? భోగి అంటే భోగమునిచ్చేది అని అర్థం. భోగము అంటే అనంతమైన అర్థాలు వచ్చేస్తాయి మనకి. ఏంటి? మనం చూడటం చేత భోగాన్ని పొందుతాం. అంటే మనస్సు ఆనందింపజేసే ప్రతి ఒక్కటి భోగంతో సమానంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఈ స్పర్శనం చేత అంటే దేన్నైనా తాకుతాము, సుతారంగా ఉన్నదాన్ని తాకితే మన శరీరం ఆనందిస్తుంది. అలాగే అందంగా ఉన్నదాన్ని ఒక పూల తోటను చూసాం, ఒక భగవత్ స్వరూపాన్ని చూసాం, గోదామ తల్లిని చూడండి, ఆ తల్లిని చూస్తే మనకి ప్రపంచం మర్చిపోతాం. అలా ఆ తల్లిని చూసాము, మనకి హాయిగా ఉంటుంది. అలా మనస్సుకి ఆనందాన్ని ఇచ్చేది భోగము అంటారు. ఈ భోగి రోజు భోగం కలుగుతుంది. ఎలా భోగం కలుగుతుంది అని అంటే ఆ గోదామ తల్లి ఆ కృష్ణ పరమాత్మ కోసం 1 నెల రోజులు అర్చించి తప్పించి ధ్యానం చేసి ఇలా ఆమె జీవితాన్ని గడిపి 30వ రోజున శ్రీరంగనాథుని వివాహమాడి తను కోరుకున్నటువంటి భోగాన్ని పొందింది. ఇప్పుడు భోగి అంటే 2 అర్థాలు వస్తాయి. లౌకికమైన అర్థము మనం అనుభవించే సుఖాలు, ఆనందాలు, సంతోషాలు ఇవంతా వస్తాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి భోగము అంటే స్వామి ఈ చరాచర సృష్టిలో ఉన్న నా శరీరంతో సహా ప్రతి ఒక్కటి అశాశ్వతము, నువ్వొక్కడివి మాత్రమే శాశ్వతుడు కాబట్టి స్వామి నన్ను నీ దగ్గరికి చేర్చుకో,
ఈ శరీరం అనే నేను ఏమైతే ఉన్నాను ఇదంతా మట్టి. ఈ మట్టి ఒక రోజుకి పాడైపోతుంది, ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతుంది. కానీ ఈ జీవుడు అనే నేను మాత్రము నిన్ను చేరాలి. అందుకే జీవాత్మ పరమాత్మ అని చెప్తారు. ఈ జీవుడిని మాత్రము నీ దగ్గరికి చేర్చుకో అని చెప్పి స్వామిని ఆరాధించేటటువంటి మాసమే ధనుర్మాసము. కాబట్టి ఈ భోగి రోజు ఏం చేస్తామంటే మనము ఈ భోగి నెల రోజులు కూడా ఎప్పుడైతే నెలగంట పెట్టారో ధనుర్మాసం నెల రోజులు కూడా ఏం చేస్తారంటే సాధారణంగా కన్నె పిల్లల చేత ఈ ఆవు పేడతోటి ఇలా గోపురాల్లాగా అంతంత చేయించి ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు వేసి రంగవల్లులు వేసి ఆ ముగ్గుల మధ్య పెట్టించి గొబ్బెమ్మలు అంటారు వాటి. ఆ గొబ్బెమ్మలు పెట్టించి వాటిపైన పుష్పాలు ఉంచి గొబ్బెమ్మలకు అర్చన చేసి భగవత్ స్వరూపంగా. ఎందుకంటే అండి ఆవు పేడలో మహాలక్ష్మి ఉంటుంది. ఎందుకు అలాగా? ఏమిటి మహాలక్ష్మి ఉండడం ఏమిటి, ఆవు పేడలో ఉండడం ఏంటి, అది విసర్జించేటటువంటి వస్తువు కదా అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. అయితే ఒకసారి లక్ష్మీదేవే అడిగిందిట, గోమాత అన్ని నీ శరీర భాగాలన్నింటిలోనూ అందరి దేవతల్ని నింపుకున్నావు, నువ్వు నాకు మాత్రం చోటు ఇవ్వలేదు ఎందుకని అని అడుగుతుంది. అడిగితే నువ్వు చెంచలవు, ఒక చోట స్థిరంగా ఉండేదానవు కాదు, నేను నీకు నా శరీరంలో స్థానం ఇచ్చినప్పటికీ కూడా నువ్వు చంచలంగా ఉండవు, అందులో ఉండవు కదా, ఉండనప్పుడు నేను ఎందుకు ఇవ్వను అంది. అలా కాదు, నాకు కూడా నీ శరీర భాగాల్లో ఒక స్థానం కావాలి అని అంటే సరే అయితే నేను విడిచిపెట్టేటటువంటి ఆ పేడల గోమయంలో నువ్వు ఉండు అని చెప్పిందిట. అందుకని ఆవు పేడని లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తాము. పూర్వం నుంచి మన పెద్దలు మనకి నేర్పింది ఏంటంటే ఆవు పేడతో వాకిట్లో కళ్ళాపు వేసుకోవాలి. చక్కగా ఇప్పుడేవో గ్యాస్ ముగ్గులు ఆ ముగ్గులు ఈ ముగ్గు పిండిలు వచ్చే అలా వాటితో కాదు, వరి పిండితో ముగ్గు వేయాలి అని చెప్తుంది మన సనాతన సాంప్రదాయం. ఎందుకు ముగ్గు వేయటం? ముగ్గు వేయకపోతే ఏంటి అంటే మన సంప్రదాయం మనకేం చెప్తుంది అంటే ప్రతి క్షణము ఒక జీవికి మరొక జీవి, ఇక్కడ జీవులే, ఆ జీవి ఉన్న శరీరంతో సంబంధం లేదు, జీవులే జీవ సంబంధం కాబట్టి ఆ గడపల దగ్గర చిన్న చిన్న క్రిములు పాకుతూ ఉంటాయి, చిన్న చిన్న చీమలు పాకుతూ ఉంటాయి. ఈ వరిపిండితో ముగ్గు వేసిన కారణంగా వాటికి మనం కొంచెం పోషకాన్ని ఇచ్చినటువంటి విధానం ఉంటుంది. కాబట్టి వరిపిండితో ముగ్గు వేయమని చెప్పారు. కాబట్టి ఈ ఆవు పేడతో కళ్ళాపు జల్లుకోవడం, వరిపిండితో ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా మన సనాతన సంప్రదాయంలో ఒక సిద్ధాంతం. ఒక జీవికి మరొక జీవి సహాయపడాలి అనేటటువంటి ఒక మంచి లక్షణాన్ని నేర్పిస్తూ ఉంటుంది. సరే, ఈ నెల రోజులు కన్నెపిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టించి చుట్టూ వాళ్ళతో గొబ్బెమ్మ పాటలు పాడుకుంటూ ఆ కన్నెపిల్లలు చాలా సరదాగా నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటూ చేస్తూ ఉంటే పులగం వండించి ఆ పులగాన్ని వచ్చినటువంటి కన్నెపిల్లలందరికీ కూడా కొంచెం కొంచెం తినిపించడం వల్ల దీనివల్ల ఏమీ అవుతుంది అంటే ఇది శ్రీమాసం అని కూడా చెప్పుకోవచ్చు ధనుర్మాసాన్ని. ఎందుకంటే శ్రీమాత ఉపాసించినటువంటి మాసం కాబట్టి. అయితే ఈ ధనుర్మాసంలో అలా చేసినట్లయితే కనుక ఈ కన్నెపిల్లలందరికీ చక్కని కుటుంబం దొరుకుతుందని, అర్థం చేసుకునేటటువంటి మంచి భర్త దొరుకుతాడని, తద్వారా తన జీవితం బాగుంటుందని, స్త్రీ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ భోగి పండుగ రోజు ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం మొదలుపెట్టిన దగ్గర నుంచి నెలగంట మొదలుపెట్టిన దగ్గర నుంచి చేస్తారు. అంతేకాదండి, ఇక ఈ నెల రోజులు చేసి పెట్టాము గొబ్బిళ్ళు తీసి పక్కన పారేసాము మళ్ళీ కొత్త రోజు పెట్టాము అలా చేయకూడదు. ఈ రోజు పెట్టిన గొబ్బిళ్ళని రేపు పొద్దున్న తీసేసి దాచిపెట్టుకుని మరుసటి రోజు మళ్ళీ గొబ్బిళ్ళు, ఈ నెల రోజులు పెట్టినటువంటి ఈ గొబ్బెమ్మలు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ గొబ్బెమ్మలన్నింటినీ కూడా మనం భోగి మంట అని తెల్లవారక ముందే 4 గంటలకే వేస్తాం. ఆ భోగి మంటలో ఈ కన్నెపిల్లల చేత వేయిస్తారన్నమాట. ఆ వేయించడం వల్ల ఎందుకు అనంటే శ్రీయమిచ్చేది హృతాసన అన్నారు. అంటే ఆ అగ్నిభట్టారకుడికి మనం ఏదైతే సమర్పిస్తూ ఉంటామో ఆ భగవంతుడికి అది నేరుగా చేరుతుంది. నేరుగా చేరినప్పుడు భగవంతుడు కూడా మనకి ఫలితాన్ని సక్రమంగా మన శ్రద్ధా భక్తులను ఆధారం చేసుకుని ఇస్తూ ఉంటారు. ఇలా అలా అంతేకాకుండా భోగి మంట వెయ్యడం వల్ల విశేషం ఏమిటి అని అంటే కనుక మన శరీరంలో హరిషడ్ వర్గాలు ఉంటాయి, లోభ క్రోధ మదమాశ్చర్యాలు అనేవి, వాటన్నింటినీ కూడా మేము మంటల్లో వేసేస్తున్నాము. ఈ రోజు నుంచి కూడా మేము ఆధ్యాత్మికమైన సనాతన సాంప్రదాయానికి బద్ధమైనటువంటి జీవితాన్ని మేము గడుపుతాము, ఒక జీవికి ఇంకొక జీవి సహాయంగా బ్రతుకుతాము అని చెప్పి
చెప్పుకుని చేసేదే ఈ భోగి మంట. ఆ భోగి మంటల్లో కనుక మనం చూస్తూ ఉంటే పల్లెటూళ్ళలో మనకు కనపడుతుందండి. భోగి మంటల్లో బిందెలు పెట్టి, కాగు బిందెలు పెట్టి, ఇత్తడి బిందులు, రాగి బిందులు, కాగు బిందులు పెట్టి నీళ్లు కాచుకుని స్నానం చేస్తూ ఉంటారు. మాకు గీజర్లు ఉన్నాయండి, లేకపోతే ఇంకేదో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయని చెప్తే అలా కాదండి. ఆ ఇత్తడి బిందులో, రాగి బిందులో కాగినటువంటి నీళ్లు స్నానం చేయడం వల్ల మనం సైంటిఫిక్గా విజ్ఞానపరంగా చూసుకున్నా కూడా ఇత్తడి, రాగి అనేవి శరీరానికి చాలా మంచిని చేస్తుంది. అందుకే చూడండి, ఇత్తడి ఉంగరం, రాగి ఉంగరం ధరించండి అని చెప్తూ ఉంటారు. దేనికి? ఒంట్లో ఉండేటటువంటి వేడినంతటినీ కూడా రాగి లాగేసుకుంటుంది. అలాగే చూడండి, ఎంత పొల్యూట్ అయిన వాటర్ అయినా ఒక బిందుతో తీసుకొని ఒక రాగి గ్లాసు, రాగి రేకు అందులో పడేసి ఒక 6 hours 7 hours తర్వాత చూడండి మన ప్యూరిఫైర్ ఎందుకు పనిచేయదు. అంత స్వచ్ఛమైన లోహం కాబట్టి వాటిల్లో నీళ్లు కాచుకుని తాగితే, అంతేకాకుండా ఇది మనము అగ్నిభట్టారకుడికి పూజార్థంగా ప్రేమగా వెలిగించినటువంటి భోగిమంట కాబట్టి ఇందులో కాచుకుని తాగితే మనకు ఉండేటటువంటి పీడలన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ భోగి పండుగ రోజు రేగుపళ్ళు పోయడం, 5 సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనే ఒక సంప్రదాయం ఉంది. అయితే సనాతన సంప్రదాయంలో మన ధర్మం, హైందవ ధర్మంలో ఏం చెప్తారంటే అండి, ఈ భోగి పళ్ళల్లో రేగు పండ్లు వేయాలని చెప్తారు. ఈ రేగు పండ్లే ఎందుకు పోస్తారు అనంటే, ఈ శ్రీ మహాలక్ష్మి ఆ రేగు పండును ఆశ్రయించి ఉంటుంది ఈ మాసం అంతా. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మి భగవంతుడు పైనుంచి రావడం అంటే ఏంటండి, మనకు ఉన్న పీడ పోవడమే కదా. అనారోగ్యం పోవడము అంటే ఏంటి, మనం ఆరోగ్యవంతులం అయినట్టే కదా లెక్క. కాబట్టి ఈ చెరుకు ముక్క, చిల్లర డబ్బులు, ఈ రేగు పండు కలిపి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళందరి చేత కూడా భోగి పళ్ళు నెత్తిమీంచి వేసి, తలమీంచి వేసి కిందకు వదిలేస్తూ ఉంటారు. దానితో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న పాపాల భారం ఏదైతే ఉందో, అనారోగ్య పీడలు కావచ్చు, మానసిక పీడలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ వీళ్ళకి తొలగిపోయి ఇక నుంచి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశం చేత దీన్ని చేస్తారు. చిన్నపిల్లలకి ఏమిటండి, వాళ్ళకేం పాపాలు చేస్తారు, వాళ్ళకేమి కష్టాలు ఉంటాయి, వాళ్ళకేం కోరికలు ఉంటాయి అంటే, పుట్టిన బిడ్డకు కూడా ఆకలేస్తే పాలు కావాలి అనే కోరిక ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సక్రమంగా సకాలంలో జరిగి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి అభివృద్ధి పదంలో నడిచి వాళ్ళు మంచి సాంప్రదాయబద్ధమైన పిల్లలుగా, మంచి పౌరులుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ భోగి పండుగని ఈ విధంగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా భోగితో భోగము అంటే పీడ కూడా ఉంటుంది. అందులో భోగం 2 రకాలు. మనం ఇందాక చెప్పుకున్నాము, మానసికంగా మనం భౌతికంగా కోరుకునేటటువంటి భోగాలు వేరు, ఆధ్యాత్మిక భోగాలు వేరు అని. ఈ భౌతికంగా కోరుకునేటటువంటి కొన్ని భోగాలలో చాలా రకమైన పీడలు మనకి తెలియకుండానే మన చుట్టుముడుతూ ఉంటాయి. అవన్నీ కూడా పోవాలి అనే ఉద్దేశం చేత ఇంట్లో ఉన్న పాత సామాను, విరిగిపోయిన చెక్కలు, అవి ఇవి వేసేస్తాం భోగి మంటల్లో అనడంలో ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్ గా ఇంట్లో ఉన్న సామాను బయట వేయడం అనేది ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏమిటి అనంటే, మా మనసులో ఉండేటటువంటి పీడను కూడా ఈ రూపంలో మేము పడేస్తున్నాము, మాకు ఇక నుంచి మంచి భవిష్యత్తుని ఇయ్యి తండ్రి అని ఆ జగన్నాథుడిని వేరుకునేటటువంటి ఒక ప్రక్రియగా ఈ భోగి పండుగ రోజు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి మనమందరం కూడా పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థన చేసుకుని, స్వామి మాకు ఇప్పటి వరకు ఉండేటటువంటి శారీరక బాధలు కావచ్చు, ఈతి బాధలు కావచ్చు, మానసిక బాధలు కావచ్చు, వీటన్నింటినీ పోగొట్టి ఇకపైన నీ పాదాల మీద శ్రద్ధ భక్తి ఉండేటట్టుగా మనోవాక్కాయ కర్మలను ఏకం చేసి నిన్ను మేము కొలవగలిగేటట్టుగా మాకు శక్తిని ప్రసాదించు తండ్రి అని ఆ గోదా సమేత రంగనాథ స్వామిని వేడుకుంటూ మరొక్కసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం అండి.